అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 39 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కి గట్టి పోటీనిస్తోంది. 2 పిల్లల తల్లైనా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, ఏం చేసినా అది అనసూయకే చెల్లుతుంది. ఆ మధ్య పిల్లల గురించి అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది. అనసూయకు 2 మగపిల్లలే. అనసూయ తండ్రికి 3 ఆడపిల్లలే. దాంతో ఫస్ట్ అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట. ఆమె కోరుకున్నట్టుగానే అనసూయకు మొదట అబ్బాయి పుట్టాడు. దీంతో 2వ సంతానం అమ్మాయి కావాలని అనుకుందట. కానీ మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఒకంత నిరాశ చెందిందట. అయితే కూతురి కోసం మరోసారి తల్లి కావటానికి సిద్ధం అంటుంది అనసూయ. 40 ఏళ్ళు వచ్చినా పర్లేదు, అమ్మాయిని కనేందుకు ఇప్పటికీ కూడా తల్లిని కావాలని ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. ఆడపిల్ల కోసం వేచి చూస్తానని చెప్పిన అనసూయ మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.